సనాతన హిందూ ధర్మం గురించి ఈ రోజు మన దేశంలో మాట్లాడాలంటే మనకి నామోషి. ఒక సెక్యులరిజం ముసుగులో 100 కోట్ల మంది హిందువులు ఉండగా కూడా ఈ రోజు ధైర్యంగా హిందుత్వం గురించి మాట్లాడాలన్నా, మన ధర్మం గురించి చెప్పాలన్నా కూడా ఈ రోజు మనకి నామోషి. కానీ మనందరికీ తెలుసు సినిమా అంటే ఎంత ప్రభావితమైన క్షేత్రము. అలాంటి క్షేత్రంలో ఒక కమర్షియల్ ఎలిమెంట్ తప్ప నిజంగా ధర్మం అంటే ఈరోజు చూసేవాళ్ళు ఎవరు అనే ఆలోచన కాదు. నా దేశము, నా ధర్మము, ఈ క్షేత్రం ద్వారానే, ఈ సామాజిక మాధ్యమం ద్వారానే నేను ప్రజలకు చైతన్యవంతం చేస్తాను. దేశభక్తి, దైవభక్తి ఎందుకు మనకి ఈ రోజు అదొక రక్షణ, అదొక కవచంగా ఎలా ఉంటుంది నిజంగా చైతన్యపరచాలంటే ఇది ఒక అద్భుతమైన మాధ్యమం. అది సినిమా. ఈ రోజు మనం మాట్లాడితే వందల మంది, వేల మంది, లక్షల మంది, కానీ సినిమా అనే మాధ్యమం మాట్లాడితే కోట్ల మంది చూస్తారు మిత్రులారా. అలాంటి ఒక అద్భుతమైన సాహసమే అంటాను ఈ రోజు. ధర్మం గురించి మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకునే ఈ రోజుల్లో అటు బాలకృష్ణ గారు కావచ్చు, మన దర్శకులు బోయపాటి శ్రీను గారు కావచ్చు, వారి యావత్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంకిత భావంతో చేసిన ప్రయత్నం కాదు ఇది. నేను సినిమాగా చూడటం లేదు, ఒక కనువిప్పు కలిగే ఒక యథార్థ గాథను మన కళ్ళ ముందు ఉంచారు, తట్టి లేపారు. హిందువులారా పడుకున్నట్టు నటిస్తున్నారు, నటించద్దు, మొద్దు నిద్ర కాదు, ఈరోజు నటిస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం మీకు తగదు. చుట్టుపక్కన శత్రు దేశాలే, అంతర్గతంగా శత్రువులే, మనలో మనమే సో కాల్డ్ సూడో సెక్యులర్స్ గా చాలా మంది ఉన్నారు. ధర్మం గురించి మాట్లాడితే హేళన. ఈ రోజు అఖండ మూవీ గురించి కూడా కావాలని ఒక నెగటివ్ నెరేటివ్ ని స్ప్రెడ్ చేసి, ఈ మూవీ రాకముందే దాని గురించి విపరీతమైన నెరేటివ్ ని స్ప్రెడ్ చేసి, ఏది అసలండి, ఏది అసలు? ఈ రోజు ధర్మం గురించి మాట్లాడడము మీకు ఫ్యాబ్రికేషన్ లా కనబడుతుందా? అందులో ఆ ఎలిమెంట్స్ ని మీరు ఏ దృష్టితో, ఏ కోణంతో చూడాల్సిన అవసరం ఉంది? ఈ రోజు నేను ప్రతి విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి ఈ రోజు కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం ని మేము ప్రమోట్ చేస్తున్నాం. దాంతో మేము నించున్నాం. కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం మాకు ఇంపార్టెంట్. ఇలాగ ఎవరు చేసినా కూడా తప్పకుండా విశ్వ హిందూ రక్షా పరిషత్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో మా ఒక ఆధిపత్యం ఉంది. అన్నిటి కూడా అక్కడున్న హిందువులందరూ ప్రభావితం అవుతున్నారు. ఇలాంటి దర్శకులకు బ్రహ్మరథం పట్టాల్సిందే. ఈ రోజు 100 కోట్ల మంది హిందువులు గనక మన సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లని, మన కల్చరల్ లెగసీని గనక పక్కన పెడితే మనకి మిగిలేది శూన్యం మిత్రులారా. ఒక హెరిటేజ్ ఆయన అన్నారు అందులో DNA అని, అది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది మన వారసత్వ సంపద. ఇలాంటి మహనీయులకి, వారి చిత్ర యూనిట్ అందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు ఈ రోజు మీడియా సముఖంగా చేస్తున్నాను.